So hi dear students, AP 2024-25 సంబంధించి 10th class physics part light to reflection refraction chapter నందు. So we are discussing important question for 4 marks, the differences between concave mirror and convex mirror, also useful for TET and DSC physics content. సో కాన్కేవ్ మిర్రరు కాన్వెక్స్ మిర్రరు. సో ఇంతకుముందు మనము వీడియోలో డిఫరెన్సెస్ బిట్వీన్ కాన్వెక్స్ లెన్స్ కాన్కేవ్ లెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. సో నౌ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. సో ఏ స్పెరికల్ మిర్రర్. సో మీరు ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, కాన్కేవ్ మిర్రరు కాన్వెక్స్ లెన్స్ సిమిలర్, ఒకటే విధంగా ప్రవర్తిస్తాయి. అలాగే అక్కడ మనకు లెన్స్ అయితే కాన్కేవ్ లెన్సు, ఇక్కడైతే కాన్వెక్స్ మిర్రర్. సో ఇక్కడ ఏ స్పెరికల్ మిర్రర్ whose reflecting surface is curved inwards is called concave mirror. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ దీనికి ఎటువైపు ఉంటుందంటే ఇన్నర్ సైడ్, లోపలి భాగంలో ఉంటుంది. అదే దీనికైతే కర్వ్డ్ అవుట్వర్డ్స్. ఏ స్పెరికల్ మిర్రర్ whose reflecting surface is curved outwards is called convex mirror. సో అక్కడ మనము కాన్వెక్స్ లెన్స్ను కన్వర్జింగ్ లెన్స్ అన్నాం, ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ను కన్వర్జింగ్ మిర్రర్ అన్నాం. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ కన్వర్జింగ్ మిర్రర్. ఇక్కడైతే దీన్ని డైవర్జింగ్ మిర్రర్ అంటాం. అక్కడైతే కాన్కేవ్ లెన్స్ను మనం డైవర్జింగ్ అన్నాం, ఇక్కడైతే కాన్వెక్స్ మిర్రర్ను డైవర్జింగ్. ఎందుకంటే రేస్ డీవియేట్ అయి విడిపోతాయి, ఇక్కడైతే మీట్ అవుతాయి. సో ప్యారల్గా వచ్చేటువంటివి. నెక్స్ట్ సైన్ కన్వెన్షన్ నుంచి ఇట్స్ ఫోకల్ లెంత్ ఈజ్ పాజిటివ్, ఇట్స్ ఫోకల్ లెంత్ ఈజ్ ఏమని చెప్తామంటే ఇట్స్ ఫోకల్ లెంత్ ఈజ్ నెగటివ్, ఇట్స్ ఫోకల్ లెంత్ ఈజ్ పాజిటివ్. ఫ్రమ్ సైన్ కన్వెన్షన్ ఇట్స్ ఫోకల్ లెంత్ ఈజ్ నెగటివ్, ఇట్స్ ఫోకల్ లెంత్ ఈజ్ పాజిటివ్. ఇట్ ఫార్మ్స్ బోత్ ద రియల్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్. ఇది రియల్ ఇమేజ్ను ఫామ్ చేస్తుంది, అలాగే వర్చువల్ ఇమేజ్ను ఫామ్ చేస్తుంది. ఎప్పుడు ఫామ్ చేస్తుంది వర్చువల్ ఇమేజ్ అంటే వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్, ఇట్ ఫార్మ్స్ ఓన్లీ వర్చువల్ ఇమేజ్. ఇది ఆబ్జెక్ట్ పొజిషన్ ఎక్కడున్నా వర్చువల్ ఇమేజ్ను ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ యూజెస్ దండిగా ఉన్నాయి, మనం ఒకటి రాసాం. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ డెంటిస్ట్ హెడ్ మిర్రర్. మనం చాలా రాయొచ్చు. కాన్కేవ్ మిర్రర్ ఈస్ యూజ్డ్ ఇన్ హెడ్ లైట్స్ ఆఫ్ వెహికల్స్ యాజ్ అ రిఫ్లెక్టర్, అలాగే సర్చ్ లైట్, అలాగే టార్చ్ లైట్, అలాగే సోలార్ ఫర్నెసెస్, సోలార్ కుక్కర్స్, అలాగే మేకప్ మిర్రర్, ఇలాంటి యూజెస్. సో దీని అయితే మనము రెండు యూజెస్ ఉన్నాయి, ఒకటి షాప్ సెక్యూరిటీ మిర్రర్, ఇంకొకటి వచ్చేసి రేర్ వ్యూ మిర్రర్. సో రేర్ వ్యూ మిర్రర్గా దీన్ని వెహికల్స్లో యూజ్ చేస్తాం. సో వెహికల్లో నడిపేటువంటి వ్యక్తి యొక్క రైట్ సైడే ఉంటుంది. సో అతను వెనకలు ఉన్నటువంటి వెహికల్స్ను గమనించడానికి యూజ్ చేస్తాడు, దాన్ని రేర్ వ్యూ మిర్రర్ అంటాం. సో ఇవి డిఫరెన్సెస్, చాలా ఇంపార్టెంట్ వన్. సో బాగా ప్రాక్టీస్ చేయండి. సో కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్, అలాగే కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, రెండు డిఫరెన్సెస్ ఎగ్జామ్కు చాలా ఇంపార్టెంట్. దట్స్ ఆల్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్.